అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఇటీవల సైబర్ క్రైమ్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. అందులో పొందుపరిచిన విధంగానే సైబర్ క్రైమ్ అనేది ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతూ పోతూ ఉంది. వాస్తవానికి క్రిమినల్ సామ్రాజ్యంలో ఎప్పుడు కూడా డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక గ్రూప్ చేస్తున్న క్రైమ్, మరొక గ్రూప్ చేస్తున్న క్రైమ్, ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండనే ఉంటాయి. రెండు గ్రూప్స్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ 2 రోజుల క్రితం ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అందులో కస్టమ్స్ అఫీషియల్స్ అని చెప్పుకొని కొంతమంది సైబర్ క్రైమ్ నేరగాళ్ళు కొంతమంది ఇండివిజువల్స్ని టార్గెట్ చేసి, మీకు పలానా దేశం నుంచి పలానా పార్సల్ వచ్చిందండి, అందులో డ్రగ్స్ కలిగి ఉండడం కారణంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం మీ పైన ఉంది అని వారికి తెలియజేస్తుంది. భయభ్రాంతులకు గురవుతున్న అలాంటి ఇండివిజువల్స్ లక్షల్లో వారికి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇలాంటి బారినే పడి దాదాపు 40 లక్షల వరకు ఆ సైబర్ క్రైమ్ నేరగాళ్ళకి పే చేశాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి కాల్స్ వాస్తవానికి కస్టమ్స్ అఫీషియల్స్ ఎప్పుడు కూడా ప్రజలకి ఫోన్ చేయరని. ఇలాంటి కాల్స్ కనుక వస్తే ఆ కాల్స్ రిజెక్ట్ చేసి సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కానీ లేకుంటే గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1930కి కంప్లైంట్ రైజ్ చేయాలని ప్రజలకు తెలియజేసింది. వాస్తవానికి ఇందాక నేను చెప్పినట్టుగా క్రిమినల్ సామ్రాజ్యంలో ఎప్పుడు కూడా డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్సర్న్ పర్సన్ అనే వ్యక్తి డ్రగ్ కన్జ్యూమర్ అనుకుందాం. ఆ డ్రగ్ కన్జ్యూమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే డ్రగ్స్ తనకి సరఫరా చేస్తున్నారో ఆ క్రిమినల్ వరల్డ్ కింద ఖచ్చితంగా అతని డేటా ఉంటుంది. అదే డేటా మరొక క్రైమ్ చేస్తున్న గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నారేమో అని నాకైతే ఉన్న అనుమానం. వాస్తవానికి ఇలాంటి ఇండివిజువల్స్ కనుక టార్గెట్ చేస్తే వాళ్ళు ఈజీలీ టార్గెటబుల్గా మారుతారు. ఎందుకంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్న వ్యక్తికి మీకు పలానా దేశం నుంచి ఫోన్ వచ్చింది, పార్సల్ వచ్చిందని వారిని భయభ్రాంతులకు గురి చేస్తే నిజంగానే అనుకొని వారు కూడా బాధితులుగా మారే అవకాశాలు వారే ఎక్కువగా ఉన్నాయని అనుకొని నేను అనుకుంటున్నాను. సో ప్రజలు ఏదైనా కానీ, వారైనా కాదు కానీ ప్రజలందరూ కూడా ఇలాంటి కాల్స్ని రిజెక్ట్ చేసి సైబర్ క్రైమ్కి కానీ 1930కి కానీ రిపోర్ట్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ దేశ ప్రజలకు తెలియజేస్తుంది. ఇటీవల 12th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి తన తల్లి ఫోన్ హ్యాండిల్ చేస్తున్న సమయంలో సైబర్ క్రైమ్ నేరగాళ్ళు తనకు ఫోన్ చేసి ఇలాంటి ఓటీపీ మ్యాటర్స్ కానీ ఇవన్నీ అడుగుతున్న సమయంలో తన అప్రమత్తతతో కారణంగా ఆ సైబర్ క్రైమ్ నేరగాళ్ళని ఎదుర్కొనమే కాకుండా పోలీసులకి వారి మీద కంప్లైంట్ ఫైల్ చేసి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి కాల్స్ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జనగణమన కూడా ఆకాంక్షిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.